తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం కొత్త పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రతి ఒక్క మహిళ కోటీశ్వరాలుగా అయితే మారనున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం అయితే వ్యక్తం చేశారు. మహిళల కోసం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని అమలు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకం కింద 150 ఎలక్ట్రానిక్ బస్సులను మహిళలకు అందించింది. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రానిక్ బస్సులను కూడా అందిస్తామని అయితే భరోసా వ్యక్తం చేశారు. ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చి డబ్బులను సంపాదించవచ్చని ఆయన అన్నారు. జిల్లాల్లో యూనిఫామ్లు కుట్టి పాఠశాలలకు సప్లై చేయడం కోసం వారికి టెండర్ను కూడా అందించడం జరిగింది. దీని ద్వారా ప్రతి ఒక్క మహిళ ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందవచ్చని అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఒకసారి అయితే తెలుసుకుందాం. మీరు కనుక మన ఛానల్ కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై ఎక్కువగా ఫోకస్ అయితే పెట్టింది. దీని ద్వారా ప్రభుత్వానికి కొత్త పథకాన్ని అందించింది. మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పేరుతో కొత్త పథకాన్ని మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలకు 600 వరకు బస్సులను అందించనుంది. ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇచ్చుకొని డబ్బులు లక్షల్లో సంపాదించాలని తెలిపారు. ఈ పథకాన్ని కేవలం డ్వాక్రా గ్రూపులకు మాత్రమే అందించడం జరిగింది. ఈ డ్వాక్రా గ్రూపులలో సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. సభ్యత్వం చేర్చడానికి కనిష్ట వయసు పరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 18 సంవత్సరాలు ఉన్నటువంటి వయసును 15 ఏళ్లకు అయితే తగ్గించారని తెలిపారు. అలాగే సభ్యత్వం పూర్తి కావడానికి గరిష్ట వయసు 60 సంవత్సరాలు ఇంతకు ముందు ఉండేది. ఇప్పుడు 65 ఏళ్లకు పెంచామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరికో లీజుకు ఇవ్వడం కన్నా ఆడబిడ్డలకు 1000 బస్సులు కొనిచ్చి ఆర్టీసీకి అద్దెకు ఇవ్వాలని ఇప్పుడే 150 బస్సులను ప్రారంభించామనైతే అన్నారు. ఆదిలాబాద్ గిరిజన కళారూపాలు, నిర్మల్ బొమ్మలు, తినుబండారాలు ఏవైనా స్వయం సహాయక సంఘాలు చేసే ఉత్పత్తులను కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడుతూ అంతర్జాతీయంగా మార్కెటింగ్ చేసుకోవడానికి వీలుగా శిల్పారామం పక్కన ఉన్న 150 షాపులు కేటాయించామని, రాబోయే రోజుల్లో ఉత్పత్తులపై పన్నులేమైనా ఉంటే వాటిని మినహాయింపు ఇవ్వడానికి ప్రయత్నిస్తామని అన్నారు. 65 లక్షల మంది సంఘాల్లో ఉన్న వారి పిల్లలే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు కాబట్టి ఆ పాఠశాల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించామని, విద్యార్థులకు 1,30,00,000 పిల్లలకు బట్టలు కుట్టించే కార్యక్రమం ఆడబిడ్డలకే అప్పగించామనైతే అన్నారు. జిల్లా కేంద్రాల్లో మహిళా సంఘాలు ఉండాలన్న లక్ష్యంతో ప్రతి జిల్లాకు ఇందిరా మహిళా శక్తి భవనాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికోసమని ప్రతి జిల్లాకు 25 లక్షల రూపాయలతో పాటు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి అందించే విధంగా ఒప్పందం అయితే చేసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణను స్వయం సంఘాలకు అప్పగించి రాష్ట్రంలో 1.30 కోట్ల స్కూల్ యూనిఫామ్స్ కుట్టించే పనులు కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తున్నట్లు తెలిపారు. గిట్టుబాటు కావాలన్న ఉద్దేశంతో ₹75 ధరను పెంచారు. ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పాలసీని ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించడం జరిగింది. ఇదే వేదికగా 2,82,552 సంఘాలకు సంబంధించి 22,794 కోట్ల చెక్కును అందజేశారు. స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోయే సోలార్ ప్లాంట్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన చేసి బీమా పథకాల నిధులను విడుదల చేశారు. రాబోయే రోజుల్లో మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి గోడౌన్లను కట్టించడం, ఆ వడ్లనే మిల్లింగ్ చేసి FICIకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. సో ఇది ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.